హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక్కడనైతే మేమైతే ఛాయ్ తాగుతున్నాం. ఇంకా సిద్ధు గిట్ల ఇవ్వలేదు అన్నట్టు. సెకండ్ సాటర్డే సండే 2 days హాలిడేస్ వచ్చినాయి వాళ్ళకైతే. సిద్ధులు ఇవ్వలేదు, పడుకున్నాడు అన్నట్టు. మేమైతే లేచి ఛాయ్ పెట్టుకొని అయితే తాగుతున్నాం. ఎందుకులే లేపడం అంత పొద్దున్న పాపం పడుకొని అని చెప్పేసి నేనైతే వదిలేసిన సిద్ధు తర్వాతనైతే లేచిండు అన్నట్టు. కొంచెం మేమైతే తొందరగా లేచిన, పనేం లేదు ఈ మధ్యలో, ఖాళీగా ఉంటున్నాం కదా, నిద్ర కూడా పట్టట్లేదు అన్నట్టు. పని లేకపోతే అట్లనే ఉంటుంది. పని ఉన్నామనుకో పొద్దున్నదాకా పని చేసేసి టైం టు టైం తినేసి టైం టు టైం పని చేసుకొని మంచిగా హ్యాపీగా నిద్ర పోతాం కదా. ఈ పని లేక ఏంటంటే ఆలోచనలు ఎక్కువై నిద్ర కూడా వస్తలేదు అన్నట్టు. ఎవరికైనా అంతే కదా. సో అంతే. ఇక్కడనైతే పిల్లలు కూడా లేచి వచ్చిర్రు. సిద్ధు లేచిండు. ఇక్కడ వాళ్ళు ఛాయ్ తాగుతారు. టీవీ చూసుకుంటా మంచిగా ఛాయ్ అయితే తాగుతారు. బాగుంటుంది కదా అట్లా పొద్దున్నే. ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంట్లో 3-4 eggs ఉండే, అవి అయితే ఈరోజు వండుదామని చెప్పేసి అనుకున్నా. ఎప్పుడు కొట్టి పోసుకుంటాం కదా, ఈరోజు కొంచెం ఆమ్లెట్ వేసి కర్రీ చేద్దామని అనుకున్నా. ఫస్ట్ ఆమ్లెట్ అయితే వేసిన. ఆమ్లెట్ వేస్తే ఫస్ట్ ఆమ్లెట్ అయితే కరెక్ట్గా రాలేదు, అది ఇచ్చుకపోయి అంతా పొడి పొడి అయింది, ఆమ్లెట్ లెక్క రాలేదు అన్నట్టు. సెకండ్ ఆమ్లెట్ తర్వాత ఆమ్లెట్ అయితే మంచిగా నచ్చింది. 3-4 ఆమ్లెట్లో ఏమో వేసిన. ఇగో ఆమ్లెట్ కోసం అయితే మంచిగా నూనెనైతే వేడవుతుంది. ఎందుకు ఆమ్లెట్ ఫస్ట్ రాలంటే చాలా రోజుల తర్వాత ఈ గిన్నెలో ఆమ్లెట్ వేసిన కాబట్టి అది తొందరగా రాలేదు. సెకండ్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా ఈజీగా తొందరగా ఇట్లా కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆమ్లెట్ వేసి అంటు పులుసు కూడా వేసుకోవచ్చు, అది ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చి ఏమేయకుండా ఓన్లీ చింతపండుతోనే రసం చేసి పోయాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనేమో ఈరోజు ఏంటంటే ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చేసి కర్రీ లెక్క ఆమ్లెట్ అల్లేసిన అన్నట్టు. నాకు ఇష్టం అట్లా, ఇలా బాగుంటుంది అన్నట్టు, అందుకనే ఇష్టం అని చెప్పేసి అని అంటున్నా. ఫస్ట్ ఈ ఆమ్లెట్ వేసినా కదా, ఇదైతే రాలేదు ఫస్ట్ది. సెకండ్ ఆమ్లెట్ అయితే వచ్చింది అన్నట్టు. సిద్ధుకు పిల్లలకు ఇట్లా ఆమ్లెట్ వేసి పెట్టిందనుకో మంచిగా ఇష్టం కొద్దిగా తింటారు. అట్లా అని చెప్పేసి ఆమ్లెట్ వేసుకున్నాం అనుకో వేడైపోతుంది బాడీలో. అందుకని చెప్పేసి డైలీ అయితే వేయను. మనము ఉడకబెట్టిన గుడ్ల కంటే ఇట్లా ఆమ్లెట్ వేసుకునే కొంచెం ఇష్టంగా తింటాం. ఉడకబెట్టిన అంతగా తినలేము కావచ్చు, 1-2 తినేసరికి అవి చాలు అనిపిస్తుంది. ఇట్లా కర్రీలో ఇట్లా వేసుకొని వండుకున్నాం అనుకో మనం ఏర్పడకుండానే తినేస్తాం కదా. మేము కూడా అలానే తింటాం అన్నట్టు. మా లెక్క మీరు ఎవరైనా తింటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో సింపుల్గా మా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు చూపిస్తున్నా మీకు. నేను ఎక్కువ ఈ మధ్యలో మసాలాలు ఎక్కువ యూజ్ చేస్తలేను, ఎందుకంటే కారము మసాలాలు ఎక్కువ యూజ్ చేస్తే ఏంటంటే కడుపులో మంట వస్తుందని చెప్పేసి ఎక్కువ మసాలాలు ఇట్లా వేస్తలేను. అసలు మొత్తానికి అవాయిడ్ చేసేసిన మసాలాలు కూడా. ఇక్కడనైతే ఫస్ట్ ఆయిల్ ఆమ్లెట్ వేసుకున్నా కదా, అదే గిన్నెలో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నా. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు మంచిగా గోలిన తర్వాత టమాటాలు ఇట్లా వేసుకోవాలి. ఈ లోపు నేను ఏంటంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత ఇట్లా ఈ రకంగానైతే మంచిగా ఉడికిపోయినాయి. ఉడికినాక ఒక 2 టమాటాలు తీసుకున్నా పెద్ద సైజు. ఆ టమాటాలు అయితే అందులో వేసుకున్నా. టమాటాలు మంచిగా ఉడకాలి కదా, కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నా. మనం మంచిగా అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాక కొద్దిసేపటి తర్వాత మూత తీయొద్దు. తీయకపోతే ఏంటంటే టమాటాలు అన్నవి తొందరగా ఉడికిపోతాయి. మనం మూకుక తీసి కలిపినాం అనుకో టమాటాలు అస్సలు ఉడకవు. నేనైతే అలానే చేస్తా. ఉప్పేస్తే ఉడకాయని కొంతమంది అంటారు, కానీ ఉప్పేస్తే టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి, ఉడుకుతాయి. ఉప్పేసి ఏం చేయాలంటే అన్నీ కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి పక్కకు, అంటే తీయొద్దు, పక్కన పెట్టేసేయాలి, మూత తీయొద్దు. అట్లా ఒక 5-10 నిమిషాలు వదిలేసినాం అనుకో టమాటాలు మంచిగా మెత్తగా, అంటే మరీ మెత్తగా ఉడికిపోతాయి. బాగుంటుంది అట్లా. మీరు చూడండి, నేను ఒక 5 నిమిషాలు మూత తీయలేదు. అట్లా అని చెప్పేసి పెద్దగా పెట్టలేదు మంట, అలాగని చెప్పేసి చిన్నగా పెట్టలేదు, నార్మల్గానే పెట్టేసిన.
మంచిగా మెత్తగా అయిపోయినాయి. అసలు ఒక్కొక్కరు ఏమంటారంటే టమాటాలు అసలు ఉడికే అంటారు. నాకైతే ఎందుకో టమాటాలు ఉడికాయి అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు రాదు. ఎప్పుడో ఒక్కసారి అనిపిస్తుంది, కానీ మినిమం టమాటాలు అయితే ఇలానే ఉడుకుతాయి అనిపిస్తుంది. ఇంకా టమాటాలు ఇట్లా ఉడికిన తర్వాత ఇందులో మంచిగా కారం వేసుకున్నా. కారం కూడా కొంచెమే వేసుకున్నా. ఇక కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటున్నా. కొన్ని వాటర్ కూడా పోసుకున్నా, ఎందుకంటే ఎసరు ఉండాలి కదా మనకు అని చెప్పేసి వాటర్ పోసుకున్న తర్వాత నేను వేసుకున్న ఆమ్లెట్లు ఏం చేసిందంటే సగం సగం ముక్కలు చేసి వేసిన. ఒక్కొక్కటి ఆమ్లెట్ వేయలేదు, సగం సగం ముక్కలు చేసుకుంటా వేసిన. ఇట్లా ఎసరు పోసుకున్న తర్వాత అవి అయితే వేసేసిన అన్నట్టు. వేసిన తర్వాత ఇంకో ఇలా ఉంది మొత్తానికి మా కర్రీ. ఆమ్లెట్లు వేస్తున్నాయి ఇక్కడ. బై మిస్టేక్లలో ఫోటో కూడా వచ్చేసింది, కానీ మీరు చూసేయండి ఆ ఫోటోని. నేను ఎడిటింగ్ చేసినప్పుడు చూసిన వీడియో ఫోటో ఉంది అలా అని చెప్పేసి ఇలా సగం సగం ముక్కలు చేసుకుంటేనైతే అందులోనే వేసిన. మంచి ఆ ముక్కలకు ఈ రసం అంతా మంచిగా పడుతుంది ఆమ్లెట్కు. అన్నంలో తింటుంటే గ్రేవీగా వస్తుంది, బాగుంటుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనిస్తేనే ఆ ఎసరంతా గుంజి ఆ ఆమ్లెట్కు మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా అయిపోయిన తర్వాత ఇగో ఇట్లా అయ్యింది కర్రీ అయితే. మంచిగా కొంచెం కొత్తిమీర లేదు, మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా వేసుకున్నా. కొంచెం కస్తూరి మెంతి ఆకు కూడా వేసుకొని లాస్ట్లో దింపేసుకున్నా. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది, కానీ కొత్తిమీర అయితే లేదు. ఉన్న కాడి దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయింది. ఇది మొత్తానికి మా ఎగ్గు కర్రీ. ఇది చపాతీలకు బాగానే ఉంటుంది, రైస్లకి బాగానే ఉంటుంది, ఎల్లనైనా తినచ్చు, పూరీలకు కూడా బాగానే ఉంటుంది. ఇష్టం ఎల్లనైనా తినచ్చు. మొత్తానికి మా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇదండి. సో మీరేం వండుకున్నారు? మీరు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్